హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి పొద్దున్నే రెడీ అయ్యి బయలుదేరిపోయాము. మధ్యలో మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయిపోయారు. తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు వెహికల్ తీసుకొని వచ్చారు. వాళ్ళు మేము అందరం కలిసి అలా కార్లో సరదాగా మాట్లాడుకుంటూ దేవుడి పాటలు వినుకుంటూ వెళ్ళిపోయాము. అనుకోకుండా ఈరోజే ఫ్రెండ్షిప్ డే అవ్వడం, మేము బయటికి అలా సరదాగా వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. ముందుగా ఇక్కడ శివలింగాన్ని దర్శించుకొని ఇంకా అలా చిలుకూరి బాలాజీ టెంపుల్కి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ కదా, వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోయాము. అలా టెంపుల్కి ఎంటర్ అవుతున్నప్పుడు వెహికల్కి టోకెన్ తీసుకున్నారు ఫ్రెండ్స్. బట్ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇంకా నేనైతే ఏమీ తీయలేదు. ఈ లోపే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా దేవుడికి కొబ్బరికాయలు, పువ్వులు ఇంకా అవన్నీ తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఆంటీ ఇక్కడ పూలు అమ్ముతున్నారనమాట. సో నాకు చాలా మంచిగా అనిపించాయి. మా ఫ్రెండ్తో చెప్పాను తీసుకుందామని చెప్పేసి. మేము ముగ్గురము తీసుకున్నాము. ఆంటీ ఏం చేశారు, మాకు పెట్టుకోవడం రాదని చెప్పేసి రండమ్మ పెడతాను అని చెప్పి మా ముగ్గురికి పెట్టారు. తలలో చాలా బాగా పెట్టారు. నాకైతే అసలు అవి ఊడిపోతాయని చెప్పి చాలా భయం వేసింది. బట్ నేను ఇంటికి వచ్చేంత వరకు కూడా పడిపోకుండా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఎంతో ఇష్టంగా పెట్టుకున్నాను కాబట్టి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. ఇంకా అక్కడ ఆంటీ చెప్పారనమాట, హెయిర్ లీవ్ తీసుకొని రావద్దమ్మా, అల్లుకొని రావాలి, అలా అయితే బాగుంటుంది మీరు పూలు పెట్టుకున్నా కూడా అని చెప్పి. సో ఇక్కడ నేను జడ అల్లుకొని వెళ్ళాను కాబట్టి నా జడకి చాలా బాగా కనిపించిందని నాకు వీడియోలో చూసుకున్నప్పుడు అర్థమైంది. నాకు చాలా నచ్చింది. ఈ గోపురం దగ్గర మొక్కుకొని ప్రదక్షిణలు చేస్తే కోరిక నెరవేరుతుంది అనేది అందరి నమ్మకం. అలాగే టింకుమామ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు మొక్కుకున్నారంట, అది కోరిక నెరవేరిందని చెప్పి ఈసారి 11 ప్రదక్షిణలు చేశారు. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అలా లోనికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చాక అలా ఇంకా ప్రసాదం తినుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ టింకుమామ అప్పుడే చెప్పారనమాట, లాస్ట్ టైం ఏం కోరిక కోరుకున్నారు అని చెప్పి. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే నవతేజ అందరికీ ప్రసాదం ఇస్తున్నారు. కొంచెంగా మొహం చూపిస్తున్నానని చెప్పేసి చాటేసుకుంటున్నారు. వీళ్ళు కోతికి కొబ్బరి చిక్క దొరికినట్టుగానే తింటున్నారు టింకు మామ అండ్ ప్రశాంతి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి బాగా ఆకలేసిందని చెప్పేసి కొబ్బరి బోండా వాటర్ తాగి అందులో ఉన్న కొబ్బరి కూడా మిగిల్చుకుంటే తింటున్నారు ఫ్రెండ్స్. నాకేమో టీ తాగాలని ఉంది, వీళ్ళేమో కొబ్బరి తింటున్నారు. ఇంకా నా బాధ చూడలేక ఆ షాప్ అంకుల్ టీ తీసుకుని వచ్చి, అమ్మ ఒక టీ ఉంది తాగుతారా అని చెప్పి అడిగారు. బట్ నాకేదోలా అనిపించి వద్దులేండి అని చెప్పాను. వీళ్ళు మాత్రం దానికి కమెంట్ చేసుకుంటూ నవ్వుకుంటూ కొబ్బరి తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అక్కడ కొబ్బరి తిని ఇంకా రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. వీళ్ళది మాత్రం కొబ్బరి అయితే అవ్వట్లేదు, ప్రశాంతిది, సౌమ్యది. మళ్ళీ ఫైనల్గా ఇక్కడ కొబ్బరి తినేసి డైరెక్ట్గా మేము టీ షాప్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడ అందరం టీ తాగేసాము. ప్రశాంతి మాత్రం ఇంకా తాగలేదు. తన పైన ఇంకా ధన్వతేజ సెటైర్లు వేసుకుంటూ అలా నవ్వుకుంటూ వెంటనే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. ఈ మినీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.